దునియాలో అల్కగా మోసపోయేది రైతులే అనుకుంటారో లేకుంటే రైతులనైతేనే అల్కగా మోసం చేయొచ్చు అనుకుంటారో తెలియదు కానీ మొత్తానికైతే రైతుల బతుకులను ఆగం చేసి కోట్లు కమాయించే కమీనేగాళ్లకు కొదువే లేకుండా పోతున్నదుల్లా. అగో అసొంటి బద్మాష్గాళ్ళ ఉపాయాన్ని ముందుగాలనే పసిగట్టిన పోలీసులను తారీఫ్ చేయాల్సిందే. మరి మీరేమంటారో అనుండ్రి ఈ వార్త చూసినాక. మంచిగా తాజాగా కనబడుతున్న ఈ పత్తి విత్తనాలు కల్తీ. అవునులా, నారాయణపేట జిల్లా టాస్క్ ఫోర్స్ సిబ్బంది వ్యవసాయ అధికారులు కలిసి పట్టుకున్నారు. నారాయణపేట మండలం బండగుంట కొత్తపల్లి మండలం బూనేడు ఊర్లే అక్రమంగా నిల్వ చేసిన 100 క్వింటళ్ల పత్తి విత్తనాలను దొరకబట్టిండ్రు. ఈ విత్తనాలు ₹1,00,00,000 నిల్వ చేస్తాయట. కొత్తపల్లి మండలం బూనేడు ఊళ్ళుండే బాలకృష్ణ నాయుడు, శశివర్ధన్ నాయుడు అనే ఇద్దరు కొన్నేళ్ల సంది నకిలీ విత్తనాలు వ్యాపారం చేస్తున్నారట. తెలంగాణలో అమ్ముదామని కర్ణాటక రాష్ట్రం కెంచి తెచ్చిండ్రట. ఇక ముచ్చట తెలిసిన వ్యవసాయ అధికారులు పోలీసులకు చెప్తే అందరూ కలిసి దొరకబట్టిండ్రు. ఇక ముచ్చట మీద నారాయణపేట ఎస్పీ వినీత్ సారు గిట్లా మాట్లాడుకొచ్చిండు. ఎవరైనా సరే ఈ మన రైతుల్ని చీట్ చేసే విధంగా ఇలాంటి విత్తనాలు అమ్మడం ఏదో ఎక్కడైనా మీకు గుర్తొస్తే ఇమీడియట్ ఆ ఇన్ఫర్మేషన్ అగ్రికల్చర్ ఆఫీసర్కి అయినా లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ ఇవ్వగలుగుతారు. ఇస్తే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రైతుల జీవితాలను నాశనం చేసే కల్తీ ఇత్తనాల వ్యాపారం చేసేటోళ్ళు ఎంతటోళ్ళైనా ఇర్చిపెట్టాం, కఠిన శిక్షలెత్తామని చెప్పిండు ఎస్పీ సారు. మరిగా పబ్లిక్ మీ చుట్టుముట్టి ఎవరన్నా కల్తీ ఇత్తనాలు తయారు చేస్తున్నట్టు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా పోలీసులకు వ్యవసాయ అధికారులకు చెప్పుండ్రి. లేకుంటే ఆ ఇత్తనాలు కొనుక్కొని పాపం రైతులు మోసపోయి గోసపడే పరిస్థితి వస్తుంది. మరిగా రైతులు మీరు సుతం గుడ్డిగా ఏ విత్తనాలను పడితే వీటిని కొనుక్కోకుండ్రి. మీకు ఏ మాత్రం అనుమానం వచ్చినా వ్యవసాయ అధికారులతోని మాట్లాడినాకనే ఇత్తనాలు కొనుక్కోండ్రి. అంతేగాని పంట వండించినాక మోసపోయినామని తెలుసుకొని ఆ టెంక ఎంత లొల్లి పెట్టినా ఏం ఫాయిదా ఉంటది. కాబట్టి ముందుగానే జాగ్రత్త పడుండ్రని ఈ ముచ్చటను మన జోరుదార్లకి పట్టుకొచ్చినాం. సరే మరి జాగ్రత్తగా చూసుకోండ్రే. హైదరాబాద్కు ఐటీని పట్టుకొచ్చింది నేనే, కంప్యూటర్ కట్కలను ప్రపంచానికి పరిచయం చేసింది నేనే, టెక్నాలజీని వాడి సర్కారును ఉరుకులు వెట్టి చుట్ల అందరికంటే ముంగట నేనే ఉంటా అని ఏపీ సీఎం చంద్రబాబు సారు ఎన్నో మాటలు చెప్పిండు. కొన్నిటిని చేసి కూడా చూపెట్టిండు. సారు చూపెట్టిన తొవ్వల్ని అడుగులేసుకుంటా టెక్నాలజీ వాడకంలో మేము కూడా ఏం తక్కువ కాదని చూపెడుతున్నారు ఒంగోలు మున్సిపాలిటీ వాళ్ళు. సీఎం చంద్రబాబు సారు ఏలు చూపెడితే కొండవాకే తట్టే ఉన్నారు కదా ఆంధ్ర దిక్కు ఆఫీసర్లు. టెక్నాలజీ అందిపుచ్చుకొని ముంగడికి పోవాలని సీఎం సారు పిలుపునిస్తే తూచా తప్పకుండా పాటించి అన్ని పనులు హైటెక్ టెక్నాలజీతోనే చేస్తామని చూపెడుతున్నారు ఒంగోలు కాడి సర్కార్ ఆఫీసర్లు. అసలు ముచ్చటేందంటే దోమలు పోవాలంటే వాడలల్లా మోటార్లతోటి కెమికల్ పొగ జల్లితే ఒడుతుంది. చిన్న చిన్న మోరీలలో దోమల మందులు స్ప్రే కొడితే పోతుంది. కానీ పెద్ద మోరీలకు ఎట్లా అని బగ్గా ఆలోచన చేసిర్రు. పెద్ద మోరీలలో దొరకకుండా దప్పించుక తిరుగుతున్న దోమలను డ్రోన్లతోటి మట్టుబెట్టే పని ముంగటేసుకున్నారు ఒంగోలు మున్సిపాలిటీ వాళ్ళు. ఇవాళ అందరు కూడొచ్చి డ్రోన్లతోని అసుంటున్న పోతరాజు కాలువ మీద దండయాత్ర చేసిర్రు. కాలువ అంతా డ్రోన్ను గలెదిప్పుకుంటా దోమలను కథం పట్టించే మందులు చల్లిర్రు. ఈ కార్యానికి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సారు, కమిషనర్ మల్లికార్జున్ సారు, మేయరు, కార్పొరేటర్లు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తే డ్రోన్ ఆపరేటర్ దోమల మీద దయలేని దండయాత్ర చేసిండు. మరి ఇంత దూరం వచ్చి దీని వెనుక ఉద్దేశమేందో ఎమ్మెల్యే సార్ చెప్పకుంటే ఎట్లా? మామూలుగా సాయంత్రం అయ్యేకి విడిగా బయట నిలబడాలంటే నిలబడలేని పరిస్థితి అయిపోయింది. దానివల్ల ఈరోజు డెంగీ ఫీవర్స్ రావచ్చు, మలేరియా ఫీవర్ రావచ్చు. ఈరోజు ఆరోగ్యం ఇబ్బంది పడే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఎన్ని రకాలుగా ఫాగింగ్ చేసినా మాన్యువల్గా చేస్తున్నా కూడా అవి నివారించలేకపోతూ ఉన్నాం. కాబట్టి ఈరోజు డ్రోన్ ద్వారా ఎక్కడైతే మెయిన్ పోతరాజు కాలువ వస్తూ ఉందో దానికి, అదేవిధంగా మెయిన్ డ్రైన్స్ 15 డ్రైన్లు మెయిన్ డ్రైన్స్ ఉన్నాయి. ఓపెన్ డ్రైన్స్కి కూడా దీని ద్వారానే చేస్తే కొంత నివారించటని చెప్పేసి దానికోసం అని చెప్పేసి ఈరోజు ప్రారంభించారు. దీన్ని కంటిన్యూగా 2 డేస్కి ఒకసారి దీన్ని స్ప్రే చేసి తగ్గించాలనేదే మన ఉద్దేశం. కొద్దిగా పాడుదోమలను పాత్రవెట్టుడే సారోళ్ళ ఉద్దేశం అట. ఆలోచన మంచిగానే ఉంది గాని సారు కీడెంచి మేలెంచాలన్నట్టు ఇంటి చుట్టూ దోమతెరలు, చిన్న రూమ్ల తోపు దోమల బత్తులు, నాకౌట్లు పెడితేనే దోమలు నాశనం కావు. ఈ డ్రోన్ గాలికి అంతంత మాత్రంగానే వాడే దోమల మందుకు నాశనమైపోతాయా చూడురి. మరి నిపుణులతోటి కొద్ది దినాలు షేకింగ్ చేసి ఫలితం దక్కుతున్నదో లేదో ఆలోచన చేయుర్రి. టెక్నాలజీ పేరు మీద ఉత్తగా పబ్లిక్ పైసలు డ్రోన్ల పాలు చేయకుర్రని అనుకోవట్టిరు అటు దిక్కు ప్రతిపక్ష పోళ్ళు. మొక్కై వంగనిది మానై వంగున అని బల్లె గోడల మీద రాసుంటది. మొక్కను ఎటు వంచితే అటే వంగుతుంది. అదే మొక్క మానైనాక ఇరుగుడే తప్ప వంగుడన్న ముచ్చటే ఉండదు. అట్లనే పిల్లలు సుతం మంచి ముచ్చట్లేవున్నా చిన్నప్పుడే అలవాటు చేయాలి. లేకుంటే అటెంక నేర్చుకున్న ఫాయిదా ఏముండదు. అందుకే కావచ్చు ట్రాఫిక్ పెద్ద ఆఫీసర్లు గీ పని ముంగటేసుకున్నారు గీడొక కాడ బడిలా.
బైక్ అతను హెల్మెట్ లేకుండా పిల్లలు స్కూల్ తీసుకొని వస్తుంది. అదే టైంలో ఆపోజిట్ సైడ్ డైరెక్షన్ లో రైట్ సైడ్ నుంచి ఒక లారీ వస్తుంది. సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ పోలీస్ ఉంటారు. ఇక్కడ రెడ్ సిగ్నల్ పడ్డా కానీ సిగ్నల్ జంప్ చేస్తూ ఉంటారు. రెడ్ సిగ్నల్ పట్టింది అనుకోండి ఎగ్జాంపుల్, సో సిగ్నల్ జంప్ చేస్తూ బైక్ అతను వస్తున్నాడు హెల్మెట్ లేకుండా. అదే టైంలో లారీ కూడా గ్రీన్ సిగ్నల్ అయినా లారీ వస్తుంది. గ్రీన్ సిగ్నల్ లో ప్లీజ్ మూవ్ సార్. సడన్ గా బైక్ హెల్మెట్ లేకుండా కింద పడిపోవడం జరిగింది, పడిపోయాడు. పిల్లలకు ట్రాఫిక్ రూల్స్ రోడ్డు భద్రత మీద ఎట్లా అవగాహన కల్పిస్తున్నారో చూడుండ్రి. ఉత్తుత్తగా 4 తొవ్వలు గీసిర్రు. 4 తొవ్వలు కలిసే చౌరస్తా కాడ ట్రాఫిక్ సిగ్నల్ పెట్టిర్రు. హెల్మెట్ పెట్టుకోకుండా సిగ్నల్ జంప్ చేసి పోతే ఏమైతుందో కళ్ళకు గట్టినట్టు చూపెట్టిండ్రు. అంతేకాదు ఏ టక్కర్ ఎట్లా అవుతుంది, టక్కర్లు కాకుండా ఉండాలంటే ఎసొంటి రూల్స్ పాటించాలి. అసలుకు ట్రాఫిక్ రూల్స్ లో ఏమేమి ఉంటాయి, ఇట్లా అన్ని ముచ్చట్లను చిన్న చిన్న నాటికల రూపంలో కళ్ళకు గట్టినట్టు ప్రదర్శించిర్రు పిల్లలకు. ఇక పిల్లలు చూద్దాం ట్రాఫిక్ రూల్స్ బొమ్మలున్న అట్టకాటలు పట్టుకొని మస్తు ఇంట్రెస్ట్ కొద్ది చూసిండ్రు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు జరుగుతున్నాయి కదా ఇప్పుడు. అగో అందులో భాగంగా అమీర్పేట డీకే రోడ్లు ఉన్న సర్కార్ బల్లే ముంగటేసుకున్నారు ఈ కార్యాన్ని. ఫోన్ మాట్లాడుకుంటా బండి దోలుడు, రాంగ్ రూట్ లో డ్రైవింగ్ చేసుడు, రెడ్ సిగ్నల్ జంప్ కొట్టుడు, స్పీడ్ గా బండి దోలుడు, ట్రిబుల్ రైడింగ్ అసొంటి అల్కదక్క పనులు చేయంగా ఎసొంటి ప్రమాదాలు జరుగుతాయో పిల్లగాళ్ళ బుర్రలకు సమజయ్యేటట్టు చెప్పిండ్రు. బండ్లు ఎట్లా నడపాలి, తొవ్వ ఎట్లా దాటాలి అన్న దాని మీద కూడా పిల్లలకు అవగాహన కల్పించిర్రు. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అదనపు డిప్యూటీ కమిషనర్ సి వేణుగోపాల్ రెడ్డి సార్ ముంగటుండి నడిపించింది ఇదంతా. మరిగా సార్ ఏమన్నాడో అది కూడా ఇనుండ్రో పారి. ప్రకారము ఈ రోడ్ సేఫ్టీ అనే ప్రోగ్రామ్ ని ఈ మంత్ అంతా మేము అవేర్నెస్ తీసుకురావడం జరుగుతుంది. స్కూల్స్ లో, కాలేజెస్ లో, జంక్షన్స్ లో, ఇంపార్టెంట్ ప్లేసెస్ లో మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రాము కండక్ట్ చేస్తున్నాము. మీ ద్వారా మేము అప్పీల్ చేసేది ఏంటంటే అందరి పబ్లిక్ కి రోడ్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ట్రాఫిక్ గురించి అవగాహన ఉండాలా. తర్వాత మెయిన్ ఏంటంటే స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. అందుకే ఈ ప్రోగ్రాం పేరు అరైవ్ అలైవ్ పెట్టారంటే ప్రాణంతో సురక్షితంగా చేరుకోవాలి. అంత పెద్ద సారు ఎంత ఓపికగా, అది కూడా తెలుగులో అందరికి అర్థమయ్యేటట్టు ట్రాఫిక్ రూల్స్ పాటించడం గురించి ఎట్లా చెప్పిండో విన్నారు కదా. ఇక అన్ని బాడుల్లా గిసొంటి కార్యం ముంగటేసుకుంటే చాలా మార్పత్తదుల్లా. అందుకే చదువుల సారమే కాదు, అప్పుడప్పుడు బయటి ముచ్చట్లు కూడా చెప్పాలి పిల్లలకు. చెప్పుడు ఒక్కటే కాదు, గిట్లా ప్రాక్టికల్ గా చూపెట్టాలి. పిల్లలను సుతం అందులో భాగం చెయ్యాలి. గప్పుడే నేటి బాలలు రేపటి భావి భారత పౌరులుగా మంచి తోవలను నడుస్తారు. ట్రాఫిక్ రూల్స్ కూడా మంచిగా పాటిస్తారు. ఏమంటారుల్లా, అంతే కదా. అక్కడనే ఆగేమని ఆటో వాళ్ళని పిలుస్తూ ఉంటాం. ఆ టైంలో అదే టైంలో కార్ కూడా వస్తుంటుంది. పోలీస్ అంబులెన్స్ కాల్ చేస్తారు. అంబులెన్స్ సేవ్ చేసి వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్తాం. ఈ వార్త మొదలే చదివినా, ఈ వార్త ఇంతకు మునిపే చదివినా. ఆ పబ్లిక్ చెప్పుకునే తదకి ఇంకో 2-3 వార్తలు మిగిలిన్నాయి కానీ వాటికంటే మొదలు మా మూతవారు ఏం చేస్తాడు అరుచుకుందాం పాండ్రుల్లా. ఓ తాత ఏం చేస్తానవే? మంచిగా అర్థమయ్యేటట్టు గుండారకంగా కుదిరించి రాయాలి. వాడిని తూన సాంబాన్ని కొన్ని మంచి పేపర్లు చూసి రానంటే వాడు 10 గిలుగిండు, పాత పేపర్లు 2 చేతులు పెట్టిండు రాయించాడు. 4 దక్కోడు అయితే ఇక ఆయన తెచ్చిండు మరి. ఇక లేకుంటే అసలుకే లేకుంటే ఇబ్బంది కాకపో. ఎట్లా ముందుగా ఎట్లా మొదలు పెడదాం? అగ్గో సీతారామయ్య చిట్టీలు రాసుడు మొదలు పెట్టినావు. ఏంటిదయ్యో, ఎవరికి రాస్తాను, ఏమని రాస్తాను? మీ చిన్న పాపమ్మకు లవ్ లెటర్ రాస్తానద్దా, నువ్వు కూడా రారాదు. వచ్చి కూర్చొని ఎత్తరాయాలి చెప్పుదా. ఎతోంది ఎత అయితే కథ ఉంది కథ అన్నట్టు నేను ఏదన్నా పని ముంగటేసుకునేదంటే చాలరా. ఏం చేస్తానవు, ఎట్ట చేస్తానవు, ఎవరి కోసానికి చేస్తాను అని చెప్పి కాళ్ళ కచ్చపుడలు పెట్టినట్టు చేస్తా అంటే ఈ కాళ్ళ మొక్కంది. ఇంకే నాయముడు పడుకుంటా కుక్కలు పడ్డారు. నీ అందానికి గా లవ్ లెటర్ రాసుడు ఒక్కటే తక్కువైంది. ముందుగా ముచ్చటేందో సక్కగా చెప్పు ముక్కిన ముసలోడా. చెప్పుడు కాదు, నేను చదువుకుంటే రాస్తా అంట. ఇని రాదు, ఇని తెలుసుకో. సిరియుత గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ సార్కు నమస్కారాలు చెప్పుకుంటా రాముడు రాయి ముచ్చట ఏమనగా, అయ్యా ఈయేడన్న నా మనవరాలకు పెళ్లి చేద్దాం అనుకుంటానా, దానికి దయచేసి మీ సాయం కావాలి సారు. అగ్గో నీ మన్మరాలు పెళ్లికి ముఖ్యమంత్రి రేవంత్ సార్ను ఏం సాయం చేయమంటున్నావే? ఆయన ఇంత నుంచి నేనేం తోడి పెట్టమంటలేను కానీ నువ్వు జరసేపు సైజు ఊరికే నడిమిట్లా చేలు పెడతా అంటావు. అయ్యా సారు, పెళ్లి చేసుకునే ఆడపిల్లగాళ్ళకు కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు తులం బంగారం ఇస్తామని ఓట్ల ముంగట చెప్తిరి. గద్దెనెక్కి 2 ఏళ్ళు దగ్గర పడుతున్నా ఆ ముచ్చటే తీత్తలే రైతురి. కనీసం ఈయేడన్నా ఆ తులం బంగారం ముచ్చట మీద ఏదో ఒక ముచ్చట చెప్పేది ఉంటే పొల్ల పెళ్లి కట్న కానుకల గురించి మాట్లాడుకుంటాం సార్. ఓస్ని అన్యాలం పాడుగాను, సర్కారు ఇచ్చే తులం బంగారానికి ఆశ పెట్టుకొని మన్మరాలు పెళ్లి కట్నం మాట్లాడుతున్నావానే? మరి కాదా,
అప్పట్లో కేసీఆర్ సారు కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు ఇస్తాడు అని అంటే ఆ 1,00,000 రూపాయలు కలుపుకొనే కట్నాలు మాట్లాడినాం. ఇప్పుడు రేవంతాల్ సారు 1,00,000 రూపాయలు తులం బంగారం ఇస్తా అని చెప్పే ఇప్పుడు ఆ తులం బంగారం ముచ్చటేదో తేట తెల్లని చేసేది ఉంటే దాన్ని కలుపుకొనే కట్నం మాట్లాడతాం కదా. అయ్యా మరి ఆ బంగారం రేట్లు పెరిగినాయి అన్నా కూడా కనీసం అర్ధులం బంగారం ఇస్తామని సర్కారు చెప్పినా కూడా కడమ అర్ధులం కలుపుకొని కట్న కానుకలలో మాట్లాడతాం కదా. ఆడపిల్లగాల పెళ్లికి ఎంతో కొంత ఆసర అవుతాయి కదా. అయ్యో అట్లా మాట వరసకు మరిగా కారా. బంగారం ధర తులం 2 లక్షలకు పోయింది, కిలో వెండి 4 లక్షలు అయింది. ఇక సర్కారు ఏమి ఇచ్చేటట్టున్నదే? అది నిరాశ కానీ వేరే ఆలోచన ఏమైనా ఉంటే చూసుకో. అట్లా కాకుండా రేవంతాల్ సారు నా ముసల్దానికి నెలలా గృహలక్ష్మి పథకం కింద ఇతనన్న 2,500 రూపాయలన్న ఇవ్వర్రి సారు. మీరు ఓట్లకు ముంగట వీడియోలలో చూపెట్టినట్టు నా ముసలి చిట్టులు కట్టుకొని అయినా నా మనవరాలు పెళ్లి చేస్తాం సారు. అవునవును, ఇదైతే నిజమేనే తాత. సర్కారు నెల 2,500 ఇస్తుంది కావచ్చు, నెల చిట్టీలు కట్టుకోవచ్చు అని మస్తు మురిసిన. కానీ ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్న, ఒడ్డెక్కినాక బోడి మల్లన్న సాత్రమే అయిపోయిందే పరిస్థితి. ఆశకు పోయి ఉన్న పాస్ బండ్లు రాలగొట్టుకున్నట్టే అయిపోయింది. ఓట్లకు ముంగట చేయి పార్టీలు చూపించిన వీడియోలను చూసి మస్తు సంబరపడ్డాం. అవి చూసి ఆశపడి చేయి పార్టీ సర్కారు వచ్చేది ఉంటే మనకు మస్తు ఫాయిదా అవుతుంది అని ఓట్లు గుద్ది గెలిపించి గజమే కూర్చుని పెడుతుంది. కానీ ఏది పెళ్లి చేసుకునే ఆడిబిల్లంగాలకు ఇస్తామన్న తులం బంగారం పత్తకు లేదు. నా ముసలిదానికి గృహలక్ష్మి పథకం కింద నెలకి ఇస్తామన్న 2,500 రూపాయలు పత్తకు లేవు. మా ముసలోళ్ళకి ఇస్తామన్న ఆసరా పింఛన్లు 4,000 రూపాయలు ఇప్పటి వరకు వత్తలే లేవు. ఆడిబిల్లగాళ్లకు చదువుకుంటారంటే వాళ్ళకు కూటర్లు ఇస్తా అన్నారు, అవి లేవు. రైతులకు యాళ్లకు రైతు భరోసా పత్తకే లేదు. ఇట్లా చెప్పుకుంటే పోతే రేవంతాల్ సారు మాకు షానే బాకీ పడ్డాడు. అవన్నీ చెప్పుకుంటేనే ఉత్తరం రాస్తానా ఆగు. హే, సోషల్ మీడియా రువ్వడి మీద దూసుకోబోతున్న ఈ రోజులల్లా నీ ఉత్తరాల వాళ్ళు చదువుతారే, సపోర్ట్ చేయకుక్కో. అవును, ఇది కూడా నిజమే పిల్ల. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వీళ్ళ చేయి పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ప్రగతి భవన్ చుట్టూ ఇనుప కంచెలను పెట్టి, ఇప్పుడు వీళ్ళ చేయి పార్టీ అధికారంలోకి వచ్చినాక ఆ ఇనుప కంచెలను తీసేసే గడిల గోడలను బద్దలుగొచ్చినాం, ప్రజాప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం అని గొప్పలు చెప్పిరు. ఇప్పుడు ఆ ప్రజాప్రభుత్వంలో ప్రజల సమస్యలు చెప్పుకునేటందుకు పోతే అక్కడ గోడుని ఇనే నాదుడే లేకపోయా. అయ్యా తాతగారు, నేను ఇనుకుంటా కూర్చుంటే నువ్వు తెల్లారదాకా చెప్తూనే ఉంటావు కానీ ఇవాళ ఇదే ముచ్చట్నా, వార్త ఏం లేదా? అది చెప్పు. అరే, ఇది నా ఒక్కని ఆవేదన కాదే తల్లి. తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లకు పెళ్లి చేయాలనుకునే ప్రతి తండ్రి ఆవేదన. చేయి పార్టీ సర్కారు ఇచ్చిన మాట తప్పది అని ఆశతోటి ఓటు గుద్దిన ప్రతి పౌరుని ఆవేదన. ఇంటి ఖర్చుల కన్నా అక్కరకత్తే అని గృహలక్ష్మి కింద ఇస్తామన్న 2,500 రూపాయలకు ఆశపడి ఓటేసిన ప్రతి మహిళ ఆవేదన. చేయి పార్టీ అధికారంలోకి వచ్చేది ఉంటే ఖచ్చితంగా కొలువు లేస్తుంది అని ఆశతోటి ఓటు గుద్దిన ప్రతి నిరుద్యోగి ఆవేదన. ఎంతో మంది ఆశలతోటి వేసిన ఓట్లతోటి గెలిచిన సర్కారు ఇది. ఇప్పుడు ఆ ఆశలు ఒక్కొక్కటిగా ఆవిరైతా అంటే ఎట్లా ఊకుంటాం చెప్పు? ఆవేదన చెందమా, ఆవేశపడమా? అమ్మో, ఈ ముసలోని ఇంకా కదిలితే జనాలను కదిలించేటట్టే ఉన్నాడు. సరేనే తాత, నీ ఆవేదనను సర్కార్కి వినిపించే ప్రయత్నం చేస్తాం కానీ ఇక నువ్వు రాసుకో, ఉత్తరం రాసుకో. రాసుకుంటా. అయ్యా ముఖ్యమంత్రి సారు, మహిళలకు పిరి బస్ అని పెడితిరి. అదే బస్సులలో ప్రయాణం చేస్తున్న మా మగోళ్ళ టికెట్ల రేట్లను డబల్ చేసి మా జేబులకు తూట్లు పెట్టబడితిరి. ఇదేం న్యాయం సారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకటి చెప్తిరి, అధికారంలోకి వచ్చినాక ఇంకోటి చేయబడుతుంది. మా కండల్లో కారం కొట్టినట్టే చేయబడుతుంది. ఇది ఏం న్యాయం అన్నట్టు సారు? చెప్పాలి సారు, మీరు సమాధానం చెప్పాలి. ఈ రాము, అరే నీ అవ్వ, రాజకీయం అంటేనే అట్లుంటదే తాత. అవసరానికి ఎన్నో మాట్లాడతారు, అధికారం వచ్చినాక కొన్నే ఎత్తారు. అన్ని చేయాలంటే సాధ్యం అవుతుందా మరి? శాతనయ్యేటియే చెప్పకపోయిండు సారు, శాతనైనయే చేయకపోయిండు సారు. మేమేమన్నా అడిగినామా సారు? అవసరానికి 6 గ్యారంటీలు అంచిరి, గట్టిగా అడిగిన వాళ్ళ లాగుళ్ళలో తొండలు దొరిస్తామని బెదిరియబడుతుంది. ఇది ఎక్కడ న్యాయం సారు? ఆ పబ్లిక్ ఇక మా ముసలోని కాగితం రాసడు ఇవాళ ఒడవదు కానీ మనం కడమార్తలు చెప్పుకుందాం పట్టణుల్లా. అయ్యా రేవంతాలు సారు, ఆఖరి ధరల ఒక్క ముచ్చట సారు. ఏ ఆశతోనైతే జనాలు మీకు ఓట్లు గుద్ది సీట్ అప్పచెప్పిల్లో అదే జనాల ఆశలు నిరాశలు అవుతున్నాయని తెలిసిన నాడు మీ సీట్ల సంగతి ఏమవుతుందో 2 ఏండ్లకు ముంగట్నే ఆలోచన చేసుకోరి సారు, మంచిగుంటుంది. మీ అభిమానిగా కరడుగట్టిన కాంగ్రెస్ వాదిగా ఈ రాములు చెప్తాండు సారు. జిందాబాద్, రేవంత్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి. నమస్తే. ఇట్లు మీ రాములు. బంగారం ధర తులానికి 1,00,000 రూపాయలు అయినప్పుడే ఆ హామీ సాధ్యమయ్యే పని కాదని కొంతమంది కాంగ్రెస్ పార్టీ పెద్ద లీడర్లు చెప్పిండ్రు. ఇక ఇప్పుడు 10 గ్రాములకే 1,50,000 దాటింది. ఇంకొన్ని రోజులైతే అది 2 లక్షలు కూడా అయ్యేటట్టే ఉన్నది.
గంత ధర అయినాక తులం బంగారం ఇంకెక్కడెత్తది సర్కారు? పెళ్లినాడు ఇయ్యాల్సిన కళ్యాణ లక్ష్మి పైసలే బిడ్డ పుట్టినాక ఇచ్చిండ్రని ఆ నడుమ ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శలు చేసిండ్రు కాబట్టి ఇప్పటికైనా ఆ పైసలు యాళ్ళకిస్తే అదే 10,000 ఇంకొందరు అంటున్నారు. చూడాల మరి ఆ హామీ ముచ్చట్ల సర్కారు ఎట్లా ముంగడికి పోతుంది అనేది. ఈ చైనా మాంజ పాడైపోను కదనుల్లా, సజ్జనార్ సార్ చెప్పినట్టు అది దారం కాదుల్లా, పీకలు కోసే కత్తి లెక్కనే మోపైంది అందరిగండాన. అమ్మొద్దంటే అమ్మేటోళ్ళిన రాయే, కొనొద్దంటే కొనేటోళ్ళిన రాయే. సంబురంగా గాల్లె పతంగులు ఎగిరేసుడేమో గాని ఇమపాశం లెక్కనే పానాలు దిత్తున్నాయి మాంజదారాలు. ఇగో గిడ చూడుండ్రు ఏమైందో. అరరరే ఎంత పనైందుల్లా ఈ చైనా మాంజ చెయ్యంగా. అగ చూడుర్రి, రెక్కలు ఊపుకుంటూ రివ్వున ఎగిరే గద్దను బలిమీటికి గట్టి పడేసినట్టే అయింది పాపం. రెక్కకు చుట్టుకున్నది గనక బతికి బట్టగట్టింది గాని అదే ఏ మెడకో గిట్లా చుట్టుకుంటే మాత్రం పానమే పోయేది. నాగోలు ఆర్టీఓ ఆఫీస్ కాడనట గిది. షెట్టు మీద ఆల్తే మాంజాదారానికి సిక్కుపడ్డది గద్ద. ఎంత విలవిలలాడిందో పాపం. దేవుడు పంపినట్టు ఆర్టీఓ కానిస్టేబుల్ వెంకటనారాయణ సారు కండ్లలో పడ్డదట. అరే ఏమో ఉన్నదని సూచటాలకు గద్దనట. అదే ముచ్చట ఇంకో కానిస్టేబుల్ ప్రతీష్ రెడ్డి సార్కు చెప్తే ఇద్దరు ఆకం కట్టెబట్టి కిందికి దించారు గద్దను. మొదలు ఇన్ని నీళ్లు దాపిచ్చిర్రు. అటెంక రెక్కలకు చుట్టుకున్న మాంజాదారాన్ని మొత్తం ముక్కలు ముక్కలు కట్ చేసిర్రు తిప్పలబడి. అటెంక ఎగురుతుందేమో అని ఇడిచిపెట్టి చూస్తే బిల్కుల్ ఎగురలేదు. అంతేనా సారు? నాతో పాటు పనిచేసేటువంటి కానిస్టేబుల్ వెంకటనారాయణ రెడ్డి చూసి ఇక్కడ అన్న వేలాడుతుంది ఏదో పక్షి అంటే నేను ఇమ్మీడియట్లీ వెళ్ళి దాన్ని ఒక పెద్ద గడ సహాయంతో కర్ర సహాయంతో దాన్ని కిందకి దించేశాను. అయిపోయి అది చనిపోయే స్థితిలో ఉంటే దానికి ఫస్ట్ నేను వాటర్ తాపించాను. వాటర్ తాపించిన తర్వాత దాన్ని కొద్దిగా కుదుట పడ్డ తర్వాత చైనా మాంజ తీసేసి దాన్ని రెస్క్యూ చేయడం జరిగింది. కానీ అది మేమంతా పబ్లిక్ అంతా ఉండేసరికి అది భయపడితే ఏం చేసామంటే దాన్ని ఒక ప్లేస్లో సీక్రెట్ అంటే ప్లేస్లో పెట్టేసి మేము దూరంగా వెళ్తే తర్వాత అది మంచిగా ఫ్లై అవుతూ పైకి వెళ్ళిపోయింది. ఆగనట ఎగరకపోయేటాళ్లకు అడవి అధికారులకు మాట్లావు చేసిరట. అంతల్నే ఓ కాడ ఇడిచిపెట్టి ఏటోళ్ళటు దూరం బోంగనే రెక్కలు ఇప్పుకొని రివ్వునే ఎగిరింది గాలిలా. అబ్బర బిడ్డ, ఇంకోసారి పట్నం వంకే చూడొద్దనుకున్నది కావచ్చు. అయినా ఇదేమన్నా పద్ధతేనా అనుల్లా? ఏదో అప్పటి సంబరం కొద్దీ మాంజాదారం గట్టి పతంగులు ఎగిరేసిరు గాని ఆ పాడు మాంజా చేయంగా ఇప్పుడు ఎంత గండం అవుతుందో. పానాలు పోవట్టే, పక్షులు చిక్కుకోవట్టే. ఇగనన్న చైనా మాంజాకు మంగళం పాడురుల్లా. ఇంటున్నారుల్లా పతంగులు ఎగిరేసే పబ్లిక్. దినం ఎంతో మంది పుడుతుంటారు దేశం మీద. అందులో అయినింట్లో వాళ్ళన్న పుడితే అది పెద్ద వార్తే అవుతుంది. అదే కడిమిన్లలో పుట్టినోళ్ళ గురించి అయితే తెలిసినోళ్ళు తప్ప ఎవ్వరు పట్టించుకోరు. కానీ అదే పుట్టుడు ఏ పేరున్న గుడికాన్నో మహాజాతర కాన్నో పుట్టిండ్రనుకో అప్పుడు ఉంటుంది చూడుండ్రి, పెద్ద వార్తే అవుతుంది ముచ్చట. అట్లనే అయింది మేడారంలో. ఇప్పుడు సమ్మక్క తల్లి అడవిలోకెళ్ళి గద్ద మీద కొలువు తీరేయాళ్ళ జంపన్న పుట్టిండు. ఆలస్యం చేయకుండా మీరు సుతం చూసేయండ్రిగా. ఇగో ఈ చెల్లెకు మేడారం జాతరలో జంపన్న పుట్టిండుల్లో. లడ్డుకు లడ్డే ముద్దుకున్నాడు కదా బుడ్డోడు. తల్లుల దీవెనార్తలు అందుకుందామని మేడారం పోతే పురిటి నొప్పులు వచ్చినట్ట ఈ చెల్లెకు. దవాఖానకు తీసుకపోతే వన దేవతలు వరం ఇచ్చినట్టే పండంటి కొడుకు పుట్టిండి చెల్లెకు. తల్లి బిడ్డే ఇద్దరు క్షేమంగా ఉన్నారు. ఫిబ్రవరి 14 తారీఖుని ఇచ్చిరట డాక్టర్లు డెలివరీ డేటు. ఇంకా టైం ఉన్నది కదా అని ఆ తల్లుల దర్శనం చేసుకుందామని వచ్చిరట మేడారం జాతరకు. ఇంటోళ్ళంతా దర్శనం చేసుకున్నారట గాని గంత మందిలో దర్శనానికి ఓను వీలు కాలేదట ఈ చెల్లెకు. అయినా సుతం ఈ రకంగా ఆ తల్లుల దీవెనార్తలు దక్కినాయి. అందుకే కొద్ది సంబరపడతలేదు. ఎలా ఫీల్ అవుతున్నారు మరి అలా సమ్మక్క వచ్చే రోజు మీకు మగబుడ్డ ఈ మేడారం ఆవరణలో జన్మించింది? చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడే మేడారంలో అమ్మవారి ఆధీనంలో నాకు డెలివరీ అవ్వడం కూడా చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను. నేను ఎవరు జన్మించారు అనుకుంటారు? జంపన్ననే జన్మించాడు అనుకుంటున్నాను. జరిగింది. అమ్మ వాళ్ళకి వెళ్ళారు కానీ నేను వెళ్ళలేకపోయినాను. సమ్మక్క తల్లి వచ్చే రోజు ఉట్టేటాలకు జంపానే పుట్టిండనంటాంది ఈ చెల్లె. సమ్మక్క వచ్చే రోజు ఇంటికి మనవడచ్చేటాలకు ఇంటోళ్ళు సుతం ఫుల్ హ్యాపీగా ఉన్నారు. జంపన్న పుట్టిండు అనుకుంటున్నాము. ఆయనకు జంపన్నకు కలిసేటట్టు పేరు పెట్టుకుంటాం. ఎందుకంటే పంతులను అడగాలి కదా, అడిగి ఆయన పేరు కలిసేటట్టు అక్షరం కలిసేటట్టు పెట్టుకుంటాం. జంపన్న పేరు మీదకెళ్ళి ఆ అక్షరం కలిసేటట్టు పేరు పెట్టుకుంటారట అయ్యగారిని అడిగినాక. ఏది ఏమైనా గుడి తలుపులు తెరవక ముందు వరం ఇచ్చాను దేవత ఎదురయ్యని అదేదో పాటల రాసినట్టు తల్లుల దర్శనం కాకముందే ఈ చెల్లకు కొడుకు రూపంలో వరం అందింది. అంతా సమ్మక్క సారక్క తల్లుల దయ. మరిగా తల్లుల దయ వల్ల ఈ తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలని, ఆ బుడ్డోడు గొప్ప ప్రయోజకుడు కావాలని మన జోర్దార్ వార్తల తరఫున కూడా కోరుకుంటున్నాం. ఇక తెచ్చిన వార్తలను అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండు హెచ్ఎం టీవీ. అట్లనే ఇంక మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసండి ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లు మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.